నెయ్యి విషయంలో పొలిటికల్ ఘీంకారం కంటిన్యూ అవుతూనే ఉంది. కూటమి నేతలది ముమ్మాటికి తప్పుడు ప్రచారం అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అధికార కూటమి కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ ఎవరి వ్యాఖ్యల్లో నిజమెంత, తప్పు చేసిందెవరు? తిరుమల లడ్డూ కల్తీ అంశంపై వివాదం కొనసాగుతోంది. సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ తర్వాత ఎదురుదాడి దిగుతోంది వైసీపీ. ఈ విషయంలో ముఖ్యమంత్రి సహా కూటమి నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిన దుష్ప్రచారం ఆగడం లేదన్నారు. సవాలు విసురుతున్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని నిరూపించగలరా అని చెప్పని ఈ డయాస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. వైసీపీ నేతలు తప్పు చేసి కూడా దబాయిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. దొరికినాడు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. జంతు కొవ్వులు అన్నారు, పంది కొవ్వు అన్నారు, చేప నూనె అన్నారు, ఆవు కొవ్వు అన్నారు. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్లు కడుక్కునే హార్పిక్నే కలిపేశారంటున్నారు. బాత్రూమ్ కలుపుకున్న కెమికల్స్ కలిపేశారంట. ఆ లడ్డూలో ఎవరన్నా ఒకసారి హార్పిక్ లాంటిది కెమికల్ కలిపి తిని చూడండి, అసలు సాధ్యం అవుతుందా? అంటే ఎవరి మీద ఉక్రోషం? జగన్ గారిని కించపరచడం కోసం మీరు ఎంచుకున్న మార్గం అయితే ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా తిరుమల స్వామివారి లడ్డూల్ని తయారు చేయడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో అసలు వైసీపీకి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. తప్పు జరిగిన విషయం వీళ్ళు అంగీకరించి మనస్తాపం చెంది వీళ్ళు క్షమించమని కోరాలిగా తప్ప ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేసి ఒక పైశాచిక ఆనందం. చాలా స్పష్టంగా మొన్న సిబిఐ ఏదైతే నివేదిక అందించిందో 60 లక్షల లీటర్ల నెయ్యిలో అసలు నెయ్యే లేదని ఇచ్చింది, ఒక చుక్క నెయ్యి లేదని ఇచ్చింది. మొత్తంగా లడ్డూ కల్తీ వివాదంపై అటు కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు.